మేము 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం. ఇద్దరు 2 పార్టీల తరఫున అభ్యర్థులు. ఆయన మా పార్టీలోకి వచ్చేయండి, మా జగన్ గారికి ప్రజల జనం గుండెల్లో ఉన్న జగనన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. రాజకీయంగా పోటీ చేస్తున్నాం, పోటీ గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన 2 ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒకటి లక్ష ఖర్చు పెడతారు అని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి, వాటర్ అంటే ఎంత ఎన్ని అంచనాలు వేసుకుని ఓటేస్తారు. వాటర్ మనస్తత్వం ఎవరికైనా తెలుసుకోవాలి. వాటర్ మనస్తత్వం ఏంటనేది కేవలం వాటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రెస్పెక్ట్ ఆ పార్టీ పథకాలు ఇచ్చి చేస్తున్నారు. ఆయన ఓట్ల గురించి అంటే పథకాలని మా గ్రూపులకి ఇవ్వాలి, జన్మభూమి కమిటీల ద్వారానే ఇప్పించినట్టుగానే మేము కూడా వేరే కమిటీలు వేసుకుని ఇవ్వాలి. అది కాదు కదా. సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్గా ఉండాలి. ప్రజలంటే. అందరికీ నమస్తే అండి, నా పేరు సూర్య. ఇంకా ఇది గారు ఆవిడ అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఆహ్వానిస్తున్నాను అనేది చెప్పి ఆవిడ ఈరోజు దానికి ఆన్సర్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తే ఏమైనా బాగుంటుందా? ఖచ్చితంగా బాగానే ఉంటుందండి. ఎప్పుడంటే మీరు ఓన్గా ఒక పార్టీని ఫామ్ చేసి మీరు ఆ పార్టీకి లీడర్ అయితే దెన్ డెఫినెట్లీ షుడ్ ఆస్క్ హిమ్ టు జాయిన్ ఇన్ టు యువర్ పార్టీ. దట్స్ ఎవరికి ప్రాబ్లం ఉండదు దాంట్లో. కాకపోతే మీరు ఇక్కడ ప్రాబ్లం అంటే ఇండియాలోనే ద మోస్ట్ కరప్టెడ్ పర్సన్ అయిన ఒక పార్టీలో ఉంటూ మీరు ఆయన్ని మీ పార్టీ అంటే మీకు సీటు ఆయన ఇస్తే కానీ మీకు సీట్ వస్తుందో లేదో కూడా తెలియకుండా ఆయన్ని మీ పార్టీలోకి ఆహ్వానిస్తాము అంటే అది ఎలా ఉంటుంది అంటే అండి, కామెడీగా ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ రియాలిటీలో నిజంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో వస్తే బాగుంటుంది అన్నారు అంతే. ఇప్పుడు వచ్చేమని మిమ్మల్ని అనలేదు కదా. ఆయన అన్నది ఏంటి, భవిష్యత్తులో మా పార్టీలోకి వస్తారని భావిస్తున్నాను అని చెప్పి అన్నారు. అది మీరు రావాలా వద్దా అనేది అది మీ ఇష్టం. అలాగే మీరు నిజంగానే ఓన్గా మీకు ఒక పార్టీ ఫామ్ చేస్తుంటే కనుక మీరు అడుగుంటే ఖచ్చితంగా ఆయన రావాలా వద్దా అనేది ఆయన ఇష్టం. అది సో దానికి ఇంకా డబ్బులు, ఓటర్స్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి, ఓటర్స్ ఎన్ని ఆలోచించి ఓటేస్తారు. మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాం కాబట్టి అంటే పబ్లిక్ అనే వాళ్ళు ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళని చైతన్యపరచడమో లేకపోతే వాళ్ళలో ఉన్న ఈ ఏదైతే ఉందో ఈ అవినీతికి అలవాటు పడిపోయే తత్వం, ఓట్లు అమ్ముకునే తత్వాన్ని మాట్లాడితే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారో లేదో, మనం ఓట్లను ఎలాగో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, మన పని అయిపోతే చాలు, మనం ఎమ్మెల్యే అయిపోతే చాలు అనే ఆలోచన విధానం నుంచి అందరూ అదే ఆలోచనలో విధానంలో ఉండరు కాబట్టి కొంతమంది రియాలిటీలో నిజం మాట్లాడటానికి ఇష్టపడతారండి. ఎందుకంటే అసలు పార్టీలు ఉండేవే అందుకు కాబట్టి, మన వ్యవస్థలో ఈ రాజకీయ పార్టీలను స్థాపిస్తుంది అందుకు కాబట్టి, ఒకవేళ వాళ్ళు తప్పుగా ఏమైనా ఆలోచన విధానం తప్పుగా ఉన్నా కూడా కరెక్ట్ చేసి లీడర్ బాధ్యత కాబట్టి కొంతమంది నిజం చెప్తారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ నేనేమీ తప్పుగా అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆవిడ మీద నాకు నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు తప్పుగా ఏం మాట్లాడరు. ఓకే, ఒక పార్టీలో ఆ లీడర్ ఎలాంటి అతనైనా కానీ ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నప్పుడు సో ఇద్దరు కొంచెం ఒకరు తక్కువ కొద్దిగా ఎక్కువలో ఉన్నా కూడా అంత మరీ బ్యాడ్ కాదు కాబట్టి పోటీ పడచ్చు. ఎందుకంటే ఒకళ్ళు సేవ చేయాలన్న గుణంతో పోటీ పడినప్పుడు నాకు ఎవరు వచ్చినా ప్రాబ్లం ఉండేది కాదు యాక్చువల్గా అయితే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన పక్కన పెట్టండి. ఒకవేళ నిజంగానే ఎవరైనా ఒక ఇద్దరు లీడర్స్ కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నిజంగానే సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక అవినీతి నిజంగానే చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ పర్సన్కి ఒక పార్టీలో మీరుంటూ మీరు మంచి చేయగలుగుతారని మీరు కన్విన్స్ చేయగలుగుతున్నారంటే అందరూ కన్విన్స్ అవ్వరు కదా. మీరు మంచి వాళ్ళే, మంచి పర్సన్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఉన్న పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అంత మంచి నేమ్ లేదు. నేను చెప్పేది కదా, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అవి ఊరికి వచ్చేసే కేసులు అంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, దాన్ని అంతా అందరూ నమ్మేరు కదా. ప్రతి ఒక్కరు ఎక్కడ నమ్మేస్తారండి దాన్ని. తెలీదా రియాలిటీలో 5 సంవత్సరాలు అంత సంపాదించేయడం అంటే ఇంపాసిబుల్ టాస్క్ కదా అది. అసలు ఇండియాలో ఎవరికి సాధ్యం కాయింది, ఇంక సాధ్యమైందంటే అది
ఆ, నమ్మడానికి కూడా ఇదిగా ఉండదు. అది ఇంకొకటి, ప్రజలు ఓట్లు డబ్బులు తీసుకునేస్తున్నారా లేదా అంటే అందరికీ తెలిసిందే అది. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే మీకు ఓట్లు రావని ఆ టైప్లో ఆలోచించచ్చేమో. కొంతమంది అందరు లీడర్స్ అలా ఉంటారు కదా, జనంలోకి వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళు మంచిగా మార్చాలనుకుంటారు. కొంతమంది మాట్లాడతారు, మాట్లాడకూడదు, వాళ్ళు ఎంత పవిత్రంగా, ఏం పవిత్రంగా చూడాలి, మనుషులే కదా, మనలాంటి మనుషులే. వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నామని చెప్పాలి లీడర్ ఖచ్చితంగా. అదే కదా లీడర్ బాధ్యత. ఇప్పుడు లీడర్ బాధ్యత ఏంటి, మీరు చెప్పాల్సింది కదా. ఒకవేళ నిజంగా ఎవరైనా ఓటర్లో, జనంలో, మన పబ్లిక్లో ఎవరైనా తప్పు చేస్తుంటే ఇలా ఉండకూడదు, ఇలా నడవాలని చెప్పాల్సిన ఆదర్శం ఇవ్వండి. మంచి పొజిషన్లో మీరున్నారు కదా, మీరు మీ అవసరం కోసం, లేకపోతే అంటే నేను మిమ్మల్ని తప్పుగా ఏమన్నట్లా, మీకు వేరే వేరే ప్రెజర్స్ ఉండొచ్చు, మీరు గెలవాలనుకోవచ్చు, ఫస్ట్ గెలవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు. అలాగని చెప్పి పబ్లిక్ని ఏమంటారు అది, మభ్య పెట్టేసి గెలవడానికి వాళ్ళని ఆ, మభ్య ఏమంటారు అది, ఎన్ని ట్రిక్ చేయాలో అన్ని ట్రిక్స్ చేసేసి వాళ్ళలో ఉన్న ఏమంటారు అది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుని ఏదైనా ఎలాగోలాగా ఎమ్మెల్యే అయిపోవాలనో, లేకపోతే మినిస్టర్ అయిపోవాలనో, లేకపోతే ముఖ్యమంత్రి అయిపోవాలనో, ఆ టైప్ తత్వం కరెక్టా కాదనేది ఎవరికాలు వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే లీడర్ అంటే మీనింగ్ ఏంటనేది మీరే చెప్పాలి. పబ్లిక్ని పవిత్రంగా చూడాలి, ఆ, జన ఓటర్లు అంటే అంత పవిత్రంగా చూడాలి. అంత పవిత్రంగా ఎవరు లేరండి ఇక్కడ. ఓట్లు తీసుకోవాలా వద్దంటే అలవాటు చేస్తుంది మీరే కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు తప్పలేదంటారు, మేము ఇస్తే తప్పలేదని మీరంటారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళు కాదు. అంటే మాకు అన్నీ సవ్యంగా జరిగిపోవాలి, మేము తప్పు చేసినా పర్వాలేదు, అన్నీ సవ్యంగా జరిగిపోవాలి, దాన్ని ఎవరో క్వశ్చన్ చేయకూడదు, అడగకూడదు, మాట్లాడకూడదు. అది పబ్లిక్ కొంతమంది అని ఆలోచిస్తారు కదా. అందరూ మారిపోయినా కొంత పర్సంటేజ్, అందుకే కదా ఇలాంటి వాళ్ళు గెలిచేది. లేకపోతే ఇండియాలోనే మోస్ట్ కరప్టెడ్ లీడర్ ఒక సీఎం అయిపోయాడంటే నిజంగా మనం ఫ్యూచర్ జనరేషన్కి మెసేజ్ ఏమిస్తున్నారంటే, ఎలా డబ్బు సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత కరప్ట్ పర్సన్ అయినా పర్వాలేదు, ప్రజలు ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు అని మెసేజ్ ఇస్తున్నారు అంతే ఫ్యూచర్ జనరేషన్కి. సో దాన్ని అందరూ ఎంకరేజ్ చేయరు కదండి. కొంతమంది మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. దాంట్లో ఒక లీడర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఆయన మాట్లాడతాడు, కొంచెం కష్టమైన ఎంత ఒక 20% ఎంతో కాంప్రమైజ్ అయినా కానీ మిగతా పర్సంటేజ్ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఓపెన్గా మాట్లాడడానికి ఇష్టపడతాడు. అందరిలాగా మారిపోతే ఇంకా, నేనైతే ఒకవేళ నిజంగానే ఆయన కూడా అలాగే అయిపోతే నేను మద్దతు ఇవ్వడం మానేస్తాను. సో అందుకని ఆవిడ అన్నారు, నేనేమి తప్పు అనట్లేదు, కానీ మీరు అన్నదానికి సమాధానం చెప్తున్నాను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.